వందన యూత్ వాలంటీర్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో పురి ప్రసాద్ అధ్యక్షతన సాయి బాలాజీ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన అవార్డుల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తుమ్మలపల్లె సత్యనారాయణ భూపతి చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు జనసేన ఇన్ఛార్జ్ జగ్గంపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ తుమ్మలపల్ల రమేష్ పాల్గొని మాట్లాడుతూ సమాజంలో అందరూ అన్ని రంగాల్లో అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. వారి యొక్క సేవలను గుర్తించి రిపబ్లిక్ డేని పురస్కరించుకున్న అవార్డులు ఇవ్వడం గర్వకారణమన్నారు. ఈ అవార్డుతో మీరు చేసే పనిని మరింత ప్రోత్సహిస్తున్నామని, మీ సేవలు ప్రజల మనల్ని పొందాలన్నారు. కరోనా సమయంలో ప్రాణాలను సైతం లెక్క చేయకుండా కుటుంబాలను విడిచిపెట్టి రోగులకు ఎన్నో సేవలు చేశారు. మీ యొక్క సేవలు మరుపురానివని, వందన యూత్ వాలంటీర్ ఆర్గనైజేషన్ ద్వారా నిరంతరం సేవకుల ప్రతిభను గుర్తించాలన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా నాయకురాలు చల్లా రాజ్యలక్ష్మి మాట్లాడుతూ అవార్డు ద్వారా సేవ చేసే వాళ్లకు మరింత బాధ్యతను పెంచారని, ఇది భారంగా కాకుండా బాధ్యతగా సేవ చేసిన వాళ్లకి గుర్తించి అవార్డులు ఇవ్వడం సంతోషకరమన్నారు. అనంతరం నైటింగేల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు, సేవారత్న అవార్డులు అందజేశారు. ఈ కార్యక్రమం ఏఎన్ఎంలు ఐమంగ, రాణి, శైలజ, పద్మ, విమంగ, శ్రావణ, సంధ్య, అంగనవాణి పాల్గొన్నారు. గణతంత్ర దినోత్సవం పురస్కరించుకుని ఈరోజు వాలంటరీ యూత్ వందన యూత్ వాలంటరీ అసోసియేషన్ తరఫున ఈరోజు అవార్డులు ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు మా నియోజకవర్గంలో, జగ్గంపేట నియోజకవర్గంలో అంగన్వాడీ వర్కర్స్, ఏఎన్ఎం వర్కర్స్, వాళ్ళు ఎవరైతే ఇది ఒక బాధ్యత కింద తీసుకుని వాళ్ళొక ఇది ఉద్యోగం కాదు బాధ్యత అని అనుకుని ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా వాళ్ళని గౌరవించాలని చెప్పి ఈ అవార్డులు కార్యక్రమం పెట్టడం జరిగింది. ఈ అవార్డు కార్యక్రమం కూడా స్వచ్ఛందంగా వాళ్ళు ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే మనం ఈ ఉద్యోగానికి న్యాయం చేయాలి, అలాగే ప్రజలకు సేవ చేయాలని చెప్పి ఎవరైతే అనుకుని వర్క్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఈరోజు ఈ గణతంత్ర దినోత్సవం రిపబ్లిక్ డే సందర్భంగా అవార్డులు ఇవ్వడం జరుగుతుంది అని చెప్పి తెలియపరుస్తుంది. నమస్కారం.